ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. దాటిన తర్వాత వారికి మొట్టమొదటిగా ఎదురైన స్థలం ఏదై అంటే మారా అనబడే స్థలం. ప్రజలకేమో మంచినీళ్ళు అవుతున్నాయి, తాగుటాకి నీళ్లు లేవు. నీరు కనపడుతున్నాయి కానీ చేదుగా ఉన్నాయి, తాగటానికి ప్రయోజనంగా లేవు. ఓ పక్క మంచినీళ్ళు లేవు, రెండోది కనపడుతున్నా కూడా చేదుగా ఉన్నాయి, ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు సనుగుడు ప్రారంభించారని మనం చదువుతున్నాం. కష్టం వచ్చిందని సనుగుతున్నారు. ప్రియులారా, మీరు కూడా అంతేనా? దేవుని పిల్లలుగా కష్టం వస్తే సనుగుతారా? ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడేమో వారు స్తుతించారు, కాస్త మంచినీళ్ళు కొదువ ఏర్పడితే సనిగారు. ఈ రోజున కూడా అక్షరాల విశ్వాసుల పని ఇలాగే ఉందగా. దేవుడు మేలు చేస్తేనేమో చాలా సంతోషంగా స్తుతులు చెప్పటం, కాస్త కష్టం వస్తే సనుగుడు గొణుగుడు. ప్రజలందరూ సనుగుతుంటే మోషే యెహోవాకు ప్రార్థన చేశాడు, లేక మొర్ర పెట్టాడు అని మనం చూస్తున్నాం. చూసారా ఎంత వ్యత్యాసమో? దైవజనుడేమో మొర పెడుతున్నాడు, ప్రజలేమో సనుగుతున్నారు. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతాను, ఈ రెండు రకాల ప్రజల్లో ఇంతకీ నీవెవరు? సనిగే వ్యక్తివా, మొరపెట్టే వ్యక్తివా? కష్టం వచ్చినప్పుడు మొరపెట్టి దేవుని యొక్క సహాయము ఆలోచన కొరకు అడిగే వ్యక్తివా, లేక కష్టం వచ్చిందని సనిగే వ్యక్తివా, గొణిగే వ్యక్తివా? సనుగుడు మంచిది కాదని బైబిల్ అంతా చెప్పింది. మొరపెడితే దేవుని సహాయం అందుతుంది. మనం సనిగేవారిగా కాక మొరపెట్టేవారిగా ఉందుముగాక.